అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. మొదటి భాగంలో షహాజీ జిజేబాయిల వివాహానికి దారితీసిన పరిస్థితుల గురించి వివరించాను. ఈరోజు రెండవ భాగంలో షహాజీ జిజేబాయిల వైవాహిక జీవితాన్ని వివరిస్తాను. షహాజీ జిజేబాయిలకు వివాహం జరిగింది, కానీ వారి మధ్య సంబంధాలు సరిగా లేకపోయాయి. ఎన్నో ఘర్షణల తరువాత, ఎన్నో రాయబారాల తరువాత, నిజాం షాహీ జోక్యం చేసుకున్న తర్వాత కానీ వారిద్దరికీ వివాహం జరగలేదు. కొద్ది రోజులలోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమైనవి. షహాజీ తండ్రి మాలోజీ ఒక రోజున ఎవరితోనో, ఈ రోజైనా తన అశ్వికుని కుమారునికి లకూజీ తన బిడ్డనిచ్చాడా లేదా అని అన్నాడట. ఈ మాట జిజాబాయి తండ్రి లకూజీకి తెలిసింది. ఈ మాటకు సమాధానంగా అతనికి ఇంకా అశ్వికుని బుద్ధి పోలేదన్నమాట అని లకూజీ అన్నాడు. ఈ విషయం తెలిసిన మాలోజీ ఆగ్రహించాడు. ఇట్లాంటి చిన్న చిన్న మాటల వల్ల వారి రెండు కుటుంబాల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయతలు లేకుండా పోయాయి. పైగా షహాజీకి లకూజీ అంటే అంతగా నచ్చేది కాదు. జిజాబాయిని తనకు ఇవ్వనన్నాడని షహాజీకి తెలుసు. హోళీ పండుగ నాడు లకూజీ తన తండ్రిని అవమానించిన విషయాన్ని మర్చిపోలేకపోయాడు. పట్టుదల కోసం పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది, కానీ ప్రేమ చేత కాదన్నట్లుగా షహాజీ భావిస్తున్నాడు. జిజాబాయి వయసులో చిన్నదైన భర్తను దైవంతో సమానంగా చూసేది, కానీ షహాజీ ఆమె మీద చూపించవలసినంత ప్రేమను చూపించలేకపోయాడు. జిజాబాయి ఇదేమీ పట్టించుకోకుండా తన ధర్మాన్ని తాను నిర్వహించేది. మాలోజీ మాత్రం జిజాబాయి మీద అమిత వాత్సల్యం కలిగి ఉండేవాడు. షహాజీ నిజాం కొలువులో మలిక్ అంబర్తో కలిసి రాచకార్యాలలో, యుద్ధాలలో తన మునకలై ఉండేవాడు. నెలకి 1-2 సార్లు మాత్రమే ఇంటికి రాగలిగేవాడు. వచ్చిన వెంటనే వెళ్ళేవాడు. జిజాబాయి షహాజీనేమి అనేది కాదు. ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రామాయణ మహాభారతాలను చదువుతుండేది. నిజాం షాకు మొఘలులకు యుద్ధం మొదలయ్యాక జిజాబాయికి భయం కలిగింది. అప్పటికే సంభాజీ పుట్టాడు. బలవంతులైన మొఘలులతో నిజాం షా సైన్యం పోరాడుతుంది. తన భర్తకి ఏమవుతుందో అని కలత చెందేది. తన కుమారుడైన సంభాజీని తండ్రి లకూజీ వద్ద ఉంచి అప్పుడప్పుడు వెళ్లి చూసి వచ్చేది. షహాజీ ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మొఘలు సేనలు ఓడి పరుగులు తీశాయని షహాజీ చెప్తున్నప్పుడు విని ఆనందించింది. తన భర్త వీరత్వానికి పొంగిపోయింది. కానీ తరువాత పరిస్థితిలో వేగంగా మార్పులు వచ్చాయి. జిజాబాయి తండ్రి నిజాం షాహీని వదిలి మొఘలులతో చేరాడు. ఈ వార్త రాజ్యమంతా కలకలం రేపింది. ఈ సంఘటన షహాజీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. లకూజీకి ఎలాగైనా నచ్చజెప్పి నిజాం షాహీ వైపుకు వచ్చేటట్లు చేయమని జిజాబాయితో షహాజీ చెప్పాడు. మాట వినకపోతే సంభాజీని తీసుకుని వచ్చేయమన్నాడు. మహారాష్ట్రులలో యాదవులకు చెప్పుకోదగినంత బలం ఉంది. వీరు లేకుంటే నిజాం షాహీ బలహీనపడతాడు. అందువలన ఎలాగైనా తిరిగి తీసుకురావాలని షహాజీ కోరిక. జిజాబాయి మాటల్ని లకూజీ వినలేదు. ఇంకా మొఘలులతో పోరాటం సామాన్యం కాదు. షహాజీనే మొఘలుల వైపుకి రమ్మన్నాడు. తండ్రిని ఒప్పించలేక కొడుకును తీసుకుని వచ్చింది. లకూజీ రావడానికి అంగీకరించలేదని తెలిసాక షహాజీకి చాలా కోపం వచ్చింది. జిజాబాయి ముందర అనరాని మాటలతో లకూజీని నిందించాడు. రెండు కుటుంబాల మధ్య పెరిగిన వైరం వల్ల జిజాబాయి చాలా బాధపడింది. ఈ రెండు కుటుంబాలిక కలవవని, తానిక పుట్టింటికి వెళ్లడానికి వీలుండదని విచారించింది. ఈలోపు మాలోజీ మంచమెక్కి మరణించాడు. జిజాబాయి నేడు ఒంటరిదయ్యింది. తండ్రి మొఘలుల వైపు వెళ్ళాడు. ఆదరిస్తున్న మామగారు చనిపోయారు. సంభాజీని కూడా షహాజీ తన వెంట తీసుకువెళ్తున్నాడు. జిజాబాయికి ఎటు చూసినా చీకటే కనిపించసాగింది. నిజాం షా
రాయబారం మిషతో లకూజీని, కొడుకుని, ఇతర యాదవ ప్రముఖులను పిలిపించి రాత్రి నిద్రపోతున్నప్పుడు అందరినీ చంపించాడు. ఈ మహమ్మదీయ రాజులకు ఒక నీతి లేదు, ధర్మం లేదు, రాజ్యకాంక్ష తప్ప వారికి మరో ఆలోచన ఉండదు. చేతనైతే యుద్ధం చేయాలి, అంతేకాని రాయబారాలకు పిలిపించి నిద్రిస్తున్నప్పుడు చంపించడం కంటే మరో క్రూరత్వం ఉంటుందా అని జిజియాబాయి హృదయం తిరుగుబాటు గావించింది. తనను గారాభంగా పెంచిన తండ్రి, తన సోదరుడు తనకిక లేరు, తనకింక పుట్టిళ్ళు అంటూ లేదు అని జిజియాబాయి కుమిలి కుమిలి ఏడ్చింది. తరువాత రోజు షహాజీ ఇంటికి వచ్చాడు. తన తండ్రి హత్య చేయబడడం నిజమేనా అని తన భర్త షహాజీని అడిగింది. నిజమేనని చెప్పాడు. అలాంటి సుల్తాన్ కొలువులో మీరు ఎందుకు ఉండాలి అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఆమె ఏ విషయం మీద ఒక్కసారి కూడా భర్తను ప్రశ్నించలేదు. తన తండ్రిని చంపిన సుల్తాను దగ్గర తన భర్త కొలువు చేయడం ఆమె సహించలేకపోయింది. తాను చేసిన పనికతనికి తగిన శాస్తి జరిగింది, దానికి నేనెందుకు ఉద్యోగం వదలాలి అని షహాజీ కోపంగా అన్నాడు. తన భర్త అలా అంటాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. తన తండ్రిని చంపినందుకు ఏ బాధ లేదు, పైగా తగిన శాస్తి జరిగిందంటున్నాడు. జిజియాబాయి భరించలేక వెక్కి వెక్కి ఏడ్చింది. షహాజీ కుటుంబానికి కష్టం మీద కష్టం రాసాగింది. షహాజీని ఎంతగానో అభిమానిస్తున్న మలిక్ అంబర్ క్రమంగా షహాజీ అంటే దేశించసాగాడు. బటవాడా యుద్ధం తర్వాత మలిక్ అంబర్లో మార్పు వచ్చింది. ఈ యుద్ధంలో నిజాం షా సైన్యాలు మొఘలుల మీద గెలుపొందాయి. ఈ యుద్ధంలో షహాజీ అనన్యమైన ఎత్తులు వేసి అసమాన పరాక్రమంతో పోరాడాడు. దీనితో అందరూ మలిక్ అంబర్ పోరాటం చేయగలడే కాని ఎత్తులు వేయడం, యుద్ధ వ్యూహాలు రచించడం అంతా షహాజీ సామర్థ్యం అని చెప్పుకోసాగారు. దీనితో మలిక్ అంబర్కు షహాజీ మీద ద్వేషం ఏర్పడింది. తరువాత వారిద్దరి మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జిజియాబాయి కూడా నిజాం కొలువును వదిలివేయమని నిర్బంధింపసాగింది. దాంతో జిజియాబాయిని తీసుకుని తన జాగీరుకు వచ్చేశాడు. నిరంతరం రాచకార్యాలలో మునిగి ఉండే షహాజీ అక్కడ ఖాళీగా ఉండలేకపోయాడు. బీజాపూర్కి వెళ్లాలనుకున్నాడు. నిజాం షా తరపున ఒకసారి షహాజీ బీజాపూర్ వెళ్లి వచ్చాడు. అప్పుడు నవాబు చక్కగా ఆదరించాడు. మీలాంటి వీరుడు నా సేనకు నాయకత్వం వహిస్తే ఎంతో బాగుండేది అని అన్నాడు. అందువల్ల తాను బీజాపూర్ వెళితే కాదనడు. ఈ విషయాన్ని జిజియాబాయికి చెప్పాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈ ఆలోచన ఆమెకు నచ్చలేదని షహాజీకి అర్థమైంది. ఈ జాగీరు పాడుపడినట్లున్నది. బీజాపూర్ చాలా చక్కగా సౌకర్యంగా ఉంటుంది నీకు అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. మరలా నవాబులు కొలువేనా? అది చాలా ప్రమాదకరం అన్నది ఆమె. ఏమీ ప్రమాదం లేదని షహాజీ అన్నాడు. ఎందుకుండదు? ఎన్నో సంవత్సరాలు విధేయతతో సేవ చేసిన మా నాన్నగారిని నిజాం షాహీ ఏం చేశాడో మీకు తెలియదా అని జిజియాబాయి ప్రశ్నించింది. అతను నవాబుకి ఎదురు తిరిగాడు, అందువల్ల చంపించాడు అని షహాజీ అన్నాడు. ఈ మాటకు జిజియాబాయి చాలా బాధపడింది. భర్తనేమి అనలేకపోయింది. పోనీ మీరు మలిక్ అంబర్కు ఎంత సహాయం చేశారు? ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నారు? కృతజ్ఞత చూపాడా అని ఆమె తీవ్ర ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు షహాజీ సమాధానం చెప్పలేకపోయాడు. జిజియాబాయి బీజాపూర్ రాదన్న విషయం షహాజీకి అర్థమైంది. నిజాం షాహీ ఆస్థానంలో ప్రముఖుడుగా ఉన్న తాను ఇచ్చట చేతులు ముడుచుకొని కూర్చోలేకపోయాడు. ఒకరోజు షహాజీ బీజాపూర్ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. తనను బీజాపూర్ సేనాలలో ఒకరిగా నియమించారని చెప్పాడు. జిజియాబాయి తనతో బీజాపూర్ రాదని తెలిసాక
ఆమెను శివనేరు కోటలో ఉంచి షహాజీ బీజాపూర్ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. సంభాజీని తీసుకుని వెళ్ళాడు. అప్పటికి జిజియాబాయి గర్భవతి. బీజాపూర్ సంస్థానానికి బీజాపూర్ రాజధాని. మంత్రులు, అధికారులు, సైనికాధికారులు నగరంలోనే ఉంటారు. జాగీర్దారులు, దేశముఖ్యులు నగరానికి వచ్చినప్పుడు ఉండడానికి భవనాలు కట్టించుకున్నారు. ఆనాటి సామంతులలో సంభాజీ మొహితే ఒకరు. సంభాజీ మొహితే షహాజీ జాగీరుకు పక్కన ఉన్న సూపాకు జాగీర్దారు. షహాజీ పేరు ప్రఖ్యాతులు విన్న సంభాజీ మొహితేకు షహాజీ అంటే మిక్కిలి గౌరవం. బీజాపూర్లో సంభాజీ మొహితే షహాజీని తన ఇంటికి ఆహ్వానించాడు. వీలు చూసుకుని షహాజీ సంభాజీ మొహితే ఇంటికి వెళ్ళాడు. అక్కడ మొహితే మంచి విందు ఇచ్చాడు. ఆతిథ్యం ఇవ్వడంలో మొహితే చెల్లెలు కూడా పాల్గొన్నది. ఆమె జిజియాబాయిలా కాకుండా చాలా చలాకీగా, చక్కగా, పరిచయం ఉన్నదానిలా మాట్లాడింది. షహాజీ మనస్సు తుకాబాయి మీదకు మళ్ళింది. అప్పుడప్పుడు అతను మొహితే ఇంటికి వెళ్ళి రాసాగాడు. కొన్ని రోజుల తర్వాత తనకిచ్చి పెళ్లి చేయమని సంభాజీ మొహితేను అడిగాడు. మొహితే అంగీకరించి తుకాబాయి షహాజీలకు బీజాపూర్లో వివాహం జరిపించాడు. జిజియాబాయికి ఈ విషయం తెలియదు. కొడుకు సంభాజీ ఆ సమయంలో తండ్రి దగ్గర ఉన్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకు ఈ విషయం జిజియాబాయికి తెలిసింది. తన భర్త చేసిన పనికి ఆమెంతో బాధపడింది. తనను వదిలివేసినట్లే అని ఆమె భావించింది. ఆమె ఓర్చుకోలేకపోయింది. కన్న తండ్రి, సోదరుడు సుల్తాను చేత చంపబడ్డారు. తన భర్త తనను వదిలి తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కుమారుడైన సంభాజీ కూడా తన వద్ద ఉండనంటాడు. అతనికి అన్నీ తండ్రి పోలికలే. పట్టణాల్లో ఉండాలంటాడు. తనకి ఈ లోకంలో ఎవరూ లేరనిపించింది ఆమెకు. తన చుట్టూ అంధకారం అలముకొన్నట్లు జిజియాబాయికి అనిపించసాగింది. శివనేరు దుర్గం పాడుపడింది. ఆ దుర్గంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అచ్చటికి ఎవరూ పెద్దగా రారు. అక్కడ జిజియాబాయికి తెలిసిన వారెవరూ లేరు. ఆమెతో ఆత్మీయంగా మాట్లాడేవారు కూడా లేరు. ఇక మూడో భాగంలో శివాజీ జననం గురించి తెలియజేస్తాను.